హాయ్ గైస్, దిస్ ఇస్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెట్టియన్ ట్రైలర్ ఎలా ఉంది అని చెప్పబోయే ముందు ఇప్పుడే కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ నా వీడియోస్ మిస్ కాకుండా చూడగలరు. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ట్రైలర్ వెట్టయాన్, రజనీకాంత్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ దగ్గుపాటి రానా గారు, రావు రమేష్ గారు అండ్ ఫాహిద్ ఫసీల్ గారు. అండ్ ఈ మూవీ గురించి దీని ట్రైలర్ గురించి మాట్లాడుకోబోయే ముందు, ఈ మూవీ ఏదైతే రిలీజ్ కాబోతుందో అక్టోబర్ 10th అదే డేట్కి మన సూర్య గారి మూవీ కంగువా మూవీ కూడా చాలా పెద్ద మూవీ, అది కూడా దాంట్లో ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. అదే డేట్కి అదే మంత్కి ఈ ఇయర్ 2024లోనే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. దీని మీద చాలా కాంట్రవర్సీలు కూడా జరిగాయి. ఏంటంటే ఈ వెట్టయ్యన్ రజనీకాంత్ గారి సడన్గా రావడం జరిగిందనమాట. ఎలాంటి హైప్ లేకుండా మూవీ చాలా సడన్గా, చాలా సైలెంట్గా వచ్చింది మూవీ రజనీకాంత్ గారు వెట్టయ్యన్. సో కంగువా అయితే వాళ్ళు తీసుకున్న డెసిషన్ November 14th అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ మంత్ ఏకంగా ఇంకా ఈ దసరాకే లేకుండా నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోయారు. అయితే యాక్చువల్లీ నాకేమనిపించిందంటే, నా పర్సనల్ ఒపీనియన్ కానీ నాకేమనిపించిందంటే, రజనీకాంత్ గారి మూవీ అక్టోబర్ 10th రిలీజ్ అయినా పోనీ 1-2 days, పోనీ అట్లీస్ట్ ఒక 3-4 days గ్యాప్ ఇచ్చి కంగువా మూవీ రిలీజ్ చేసుకోవాల్సింది యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో కూడా పెద్ద మూవీస్ ఎవరివి లేవు. ఒక అల్లు అర్జున్ గారి మూవీ లేదు, ఒక రామ్ చరణ్ గారి మూవీ లేదు, ప్రభాస్ గారి మూవీ లేదు, ఒక ఎవరివి మహేష్ బాబు గారి మూవీ లేదు. పెద్ద హీరో స్టార్స్ మూవీస్ ఏవీ లేవు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి వచ్చే మూవీస్ ఏవీ లేవు. అన్నీ చాలా చాలా చిన్న చిన్న మూవీసే ఉన్నాయి దసరాకైతే. ఇప్పుడు వచ్చే పెద్ద మూవీస్ ఇవే ఉన్నాయి యాక్చువల్లీ. అయితే రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేది. రజనీకాంత్ గారి మూవీ అక్టోబర్ 10th రిలీజ్ అయ్యి కంగువా ఏదో సమ్ డేట్కి రిలీజ్ అయ్యి ఉంటే ఈ రెండు పెద్ద సినిమాలు ఉండేవి దసరాకి. సో ఇప్పుడు దసరాకి రెండు పెద్ద సినిమాలు లేవు, ఓన్లీ ఒకటే ఉంది. అది వెట్టయ్యాన్ రజనీకాంత్ గారిది. కంగువా అయితే నెక్స్ట్ మంత్ November 14th పోస్ట్పోన్ అయింది. సో వాళ్ళు కూడా ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చారు. మేము ఎందుకు November 14th వెళ్ళిపోతున్నాం అంటే కంగువా గురించి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. కంగువా ఈజ్ షెడ్యూల్ టు రిలీజ్ వరల్డ్ వైడ్ ఆన్ 14th November 2024. సో అదే కన్ఫర్మ్ చేశారు. ఇట్ వాజ్ ఇనీషియల్లీ షెడ్యూల్డ్ ఫర్ థియేట్రికల్ రిలీజ్ ఆన్ 10th October 2024. యాక్చువల్లీ వాళ్ళు షెడ్యూల్ చేసుకున్నారు, అక్టోబర్ 10th మనం రిలీజ్ చేద్దాము ఈ మూవీని అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ అయిపోయారు కూడా. సాంగ్ కూడా రిలీజ్ చేశారు. కానీ సైలెంట్గా చాలా ఒక హైప్ కూడా చెప్తాం కదా, ఒక హైప్ కూడా లేదు. రజనీకాంత్ గారి మూవీ చాలా సైలెంట్గా వచ్చి ఒకేసారి సూర్య గారి మూవీ మీద పడడం జరిగింది. సో దాంతో ఒకసారి కంగువా కూడా కంగుతింది. సో టైటిల్లోనే ఉందన్నమాట, కంగువా కూడా కంగుతింది. ఎందుకంటే రజనీకాంత్ గారు ఏమి సాదాసీదా యాక్టర్ కాదు కాబట్టి, ఆయన ఒక ఇంటర్నేషనల్ యాక్టర్. ఆయన కూడా ఎందుకంటే ఇంటర్నేషనల్ యాక్టర్ని ఎందుకంటారంటే పాన్ ఇండియా స్టార్. ఆయన వరల్డ్ వైడ్గా ఆయనకి చైనాలో ఉన్నారు, జాపనీస్లో ఉన్నారు, చాలామంది అభిమానులు ఉన్నారు ఆయనకి. ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. రజనీకాంత్ గారు ఏమీ సాదాసీదా యాక్టర్ కాదు, సాదాసీదా స్టార్ కూడా కాదు. చాలా పెద్ద స్టార్, చాలా పెద్ద హీరో, చాలా పెద్ద యాక్టర్ కూడా. సో ఆయన దెబ్బకి ఇంక ఇవన్నీ చూసుకుని మనం ముడుచుకుని నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి అని వాళ్ళు అన్నీ సర్దుకుని అయితే నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ అయితే ఒక రజనీకాంత్ గారి మూవీ రిలీజ్ అయిన ఒక 4-5 days తర్వాత కంగువా రిలీజ్ చేసి ఉంటే బాగుంది. ఎందుకంటే ఈ రెండు, ఒకవేళ రజనీకాంత్ గారి మూవీ బాగున్నా కూడా కంగువా కూడా బాగున్నా, ఈ రెండు మూవీస్ కూడా దసరాకి మంచి ధమాకా అయితే అయ్యేది. ఆడియన్స్కి, ప్రజలకి, అందరికీ, ప్రేక్షకులకి అందరికీ ఎంటర్టైన్మెంట్. దసరాకి మాత్రం డబుల్ బోనాన్సే అయ్యేది. కానీ మరి లేకుండా నెక్స్ట్ మంత్ 14th వెళ్ళిపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది. సో ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు ఈ దసరాకి అయితే తెలుగులో అయితే పెద్ద సినిమాలు అయితే ఏమీ లేవు. రామ్ చరణ్ గారి మూవీ కూడా గేమ్ చేంజర్ అయితే అది కూడా ఇప్పుడు లేదు. అండ్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 కూడా లేదు. అండ్ మహేష్ బాబు గారి మూవీ కూడా లేదు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఇదనమాట అప్డేట్స్ అయితే. సో ఈ దసరాకి అయితే ఒక పెద్ద సినిమా ఏంటంటే మన రజనీకాంత్ గారి మూవీ వెట్టాయన్, ఇది ఒకటే ఉంది. సో ట్రైలర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ట్రైలర్ కూడా బాగుంది. అండ్ ఇందులో చాలా అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, పెద్ద యాక్టర్, బాలీవుడ్ యాక్టర్. అండ్ ఫాహిద్ ఫసీల్ గారు అండ్ దగ్గుపాటి రానా గారు అండ్ ఇంకొచ్చి మన రావు రమేష్ గారు, ఇలా చాలామంది క్యారెక్టర్స్ అయితే కనిపించాయి ట్రైలర్లో. అండ్ రజనీకాంత్ గారు కూడా దీంట్లో కూడా మంచి స్టైలిష్గా అండ్ ఎనర్జెటిక్గా
ముందు చూసిన మన ఏదైతే జైలర్ మూవీ ఉందో అంతే ఫోర్స్ తోటి ఈ మూవీలో కూడా ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్తో రాబోతున్నారని అర్థమైపోతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఆన్ అక్టోబర్ 10th మూవీ ఎలా ఉండబోతుంది ఏంటన్నది మనం మూవీ చూసాకే చెప్పాలి కాబట్టి ముందుగా ట్రైలర్ చూసి అయితే ఏం చెప్పలేం కాబట్టి. సో లెట్స్ టాక్ అబౌట్ టు ది అనిరుద్ధ్ గారు. మ్యూజిక్ అనిరుద్ధ్ గారు. అండ్ అనిరుద్ధ్ గారు కూడా ప్రీవియస్ జైలర్ మూవీకి అయితే మ్యూజిక్ ఇచ్చారు. అదంతా బీజిఎం కానీ దాని సాంగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దాని బీజిఎం జైలర్ది. అండ్ ఈ మూవీలో కూడా చాలా బాగానే ఇచ్చారు. అండ్ ఓవరాల్గా మూవీలో ఎలా ఉంటుంది ఏంటంటే మూవీ చూసి చెప్పాలి. అది ఇంకా ఈ మూవీలో కూడా అయితే బాగుంది మ్యూజిక్ బీజిఎం అదంతా కూడా నో డౌట్. సో అది మూవీ అయితే ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అన్నది అక్టోబర్ 10th అయితే వెయిట్ చేయాలి. థియేటర్లో చూశాక మనం అప్పుడు దాన్ని బట్టి రివ్యూ అయితే ఇద్దాం. సో అంతవరకు మనం ఏం చెప్పలేం కాబట్టి. సో దట్స్ ద గైస్. ఇప్పుడే కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ నా వీడియోస్ మిస్ కాకుండా చూడగలరు. చాలామంది అయితే చూస్తారు కదా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.